Hello viewers, this side Sai Praneeth. I'm a friend of Rahul. Due to some reasons, he is not available for networking devices class. So let's dive into our network classes. So today's topic is on networking devices. Uh, networking devices అంటే ఫస్ట్ మనకు వచ్చే ఐడియా ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చే థాట్ వచ్చేసి the devices which share the files and datas and files through the network to the devices, right? This is called networking devices. There are few types of devices. We are discussing on some networks like NIC card and switches, routers, hubs. Uh, Example of a NIC card is this is a NIC card interface. NIC card ఎందుకు యూజ్ చేస్తాం లైక్ NIC card అనేది ఒక device which is used in a computer. Like it is used to connect the wireless and wired both connections, right? The card is used for Wi-Fi like routers and it is accept Ethernet port. This is the Ethernet port we use for our laptops or computer. Old generation వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది Ethernet ports. This is the NIC cards which are used in a laptops, right? And so coming on to the next topic, switches versus routers. Like switches versus routers అనడం కంటే switches and routers అనడం చాలా బెటర్. Switches are the different types which are used in LAN network. అంటే ఒక చిన్న నెట్వర్క్ లో మనం స్విచెస్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బేసిక్ ఆన్ దిస్ డయాగ్రామ్. ఇది ఒక కంపెనీ నెట్వర్క్ అనుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్విచ్ ఇది స్విచ్. దీన్ని మనం ఒక కోయాక్సిల్ కేబుల్స్ తోటి యూజ్ చేస్తాం. అంటే కోయాక్సిల్ కేబుల్స్ తోటి కనెక్ట్ చేస్తాం. లైక్ ఒక కంప్యూటర్ నుంచి స్విచెస్ కి అంటే ఒక స్విచ్ వచ్చేసి సమ్ డివైజెస్ అంటే సమ్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. కానీ రౌటర్ అలా కాదు. రౌటర్ ఈస్ అ డిఫరెంట్ పాత్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్. లైక్ స్విచెస్ అనేటివి కూడా రౌటర్స్ నుంచి ఇంటర్నెట్ తీసుకుంటుంది. కాకపోతే రౌటర్స్ వచ్చేసి బయట నెట్వర్క్స్ నుంచి మాట్లాడుకోగలుగుతారు. కానీ స్విచెస్ నుంచి స్విచెస్ కి మాట్లాడుకోవాలంటే వీఆర్ యూజింగ్ రౌటర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. లైక్ మనకు వచ్చేసి కంప్యూటర్స్ కి నెట్వర్క్ అంటే ఇవి ప్రతి ఒక్క కమ్యూనికేషన్ ప్రతి ఒక్క కంప్యూటర్ కి స్విచ్ కమ్యూనికేషన్ దేని వల్ల అవుతుందంటే ఇట్ ఈస్ కేబుల్స్. దీస్ కేబుల్స్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ స్విచెస్ అండ్ కంప్యూటర్స్. అండ్ అలాగనే సేమ్ దేర్ ఆర్ డిఫరెంట్ రూటర్స్. దిస్ ఈస్ ద రూటర్స్. ఇక్కడ కూడా మనం ఒక కేబుల్స్ ని యూజ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద కేబుల్స్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ రూటర్స్ అండ్ స్విచెస్. దీన్ని కోయాక్సిల్ కేబుల్స్ అంటారు. లైక్ దీస్ ఆర్ ద కేబుల్స్ టాపిక్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఫ్యూచర్ లో వచ్చే క్లాసెస్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద బేసిక్ టాపిక్ ఆన్ స్విచెస్ అండ్ రూటర్స్, రైట్? నెక్స్ట్ there are types of IP address. There are two types of IP address. ఇందులో స్టాటిక్ IP address, డైనమిక్ IP address అని డిఫరెంట్ టైప్స్. ఇవి టూ టైప్స్. స్టాటిక్ IP అడ్రస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ IP అడ్రస్. దీన్ని మాన్యువల్ గా ఒక సిస్టమ్ అనే అడ్మినిస్ట్రేటర్ చేంజ్ చేసే వరకు స్టాటిక్ IP అడ్రస్ చేంజ్ అవ్వదు. కానీ డైనమిక్ IP అడ్రస్ అలా కాదు. డైనమిక్ IP అడ్రస్ ఇది పోస్ట్ రీబూట్ టైప్. లైక్ ఇట్ విల్ అసైన్ ద న్యూ IP అడ్రస్. అంటే కొత్త IP అడ్రస్ వచ్చినప్పుడు సర్వర్ కి అసైన్ చేస్తాం కదా, దాన్ని డైనమిక్ IP అడ్రస్ అని యూజ్ చేసుకుంటాం. ఇందులో ఇంకా డిఫరెంట్ వచ్చేసి స్టాటిక్ IP అడ్రస్ లో డైనమిక్ IP అడ్రస్ కి కొద్దిగా డిఫరెన్స్ వచ్చేసరికి వర్షన్స్ ఉంటాయి. పబ్లిక్ IP, ప్రైవేట్ IP. పబ్లిక్ IP వచ్చేసి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ లైక్ ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇది పబ్లిక్ IP అడ్రస్. దీన్ని కనుక్కోవడం ఎలా అంటే గూగుల్కి వెళ్ళేసి జస్ట్ సర్చ్ వాట్ ఈజ్ మై పబ్లిక్ IP. ఇలా గూగుల్కి వెళ్ళేసి టైప్ చేయగానే మన పబ్లిక్ IP అడ్రస్ ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ మై IP.com ఉంది కదా, ఇందులో మనకు IP అడ్రస్ అంటే పబ్లిక్ IP అడ్రస్ వస్తుంది. నేను ఇక్కడ ఎందుకు చూపిస్తలేనంటే ఇట్ ఈస్ somewhat complicated to show my public IP address. అలానే ప్రైవేట్ IP అడ్రస్ ని మన కంప్యూటర్స్ లో చూసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి just type the
IP config. IP config. These are the my default gateway అనేసి ఇక్కడ చూపిస్తుంది. నా రూటర్ డిఫాల్ట్ గేట్వే చూపిస్తలేదు ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ అడాప్టర్ వాడుతున్నాను. సో దిస్ ఈజ్ మై ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇలా మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ, అంటే ప్రోటోకాల్ అంటే నార్మల్ గా మనం జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రోటోకాల్ ఇట్ ఎక్స్టాబ్లిష్ ద సెట్ ఆఫ్ రూల్స్. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఇది పెడుతుంది అనమాట. అనే అంటే ఒక డాటా ట్రాన్స్మిషన్ అవ్వడానికి ఒక రూల్స్ అనేటివి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఐపీ ప్రోటోకాల్ అంటాం కదా. లైక్ ఐపీ ప్రోటోకాల్ అంటే ఐపీ అడ్రస్ నుంచి ప్రోటోకాల్ అంటే ఒక ఐపీని ఎలా కాన్ఫిగర్ చేయడం అనేది ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ డాటా ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ లో 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ నుంచి ఈ వరకు. ఇందులో సపరేట్ అంటే ఇందులో వచ్చేసి ఈ డి అనేది మనం ఎక్కువ వాడము, ఎందుకంటే ఈ డి క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ చూపించినట్టు ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ ఈ వచ్చేసి జస్ట్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వాడతారు. సో ఈ టూ మనకి నార్మల్ గా మనం ఎక్కువ యూజ్ చేయము, బట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఐపీ అడ్రస్ లో ఇవి కన్సిడర్ చేయబడతాయి కాబట్టి నేను చూపెడుతున్నాను. ఇన్ దిస్ క్లాసిఫికేషన్ ఐపీ అడ్రస్, క్లాస్ ఏలో అడ్రస్ రేంజ్ వచ్చేసరికి 1 నుంచి అంటే 1 ఐపీ అడ్రస్ నుంచి 126 ఐపీ అడ్రస్ వరకు. అంటే లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి 1 సెకండ్. సో క్లాస్ ఏకి వచ్చేసరికి ఇలా ఉంటది. లైక్ ఈ ఐపీ అడ్రస్ నుంచి 0.1 0.0 0.00.1 నుంచి 126.0.0 దాకా ఇది క్లాస్ ఏ. సేమ్ ఇలానే క్లాస్ బి, క్లాస్ సి కూడా డిఫైన్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇందులో అంటే కొన్ని ఉంటాయి, లైక్ ఐపీ అడ్రస్ మనం వాడనియర్ కూడా. లైక్ అది వర్చువల్ బాక్స్లలో అలా యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇందులో వచ్చేసి క్లాస్ ఏలో 10 సిరీస్ మొత్తం ప్రైవేట్ యూజ్ చేస్తాం. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని కూడా అనొచ్చు. లైక్ అది వర్చువల్ బాక్స్ లో మనం ఖాళీ లినక్స్ లో చూపెడతాం, అది వస్తుంది ఖాళీ లినక్స్ లో. రాహుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు దాన్ని. సో ఎక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది. లైక్ ఇక్కడ క్లాస్ ఏకి వచ్చేసరికి 10 సిరీస్ అనేది ఎగ్జాంపుల్ గా 10 సిరీస్ క్లాస్ సిరీస్ కి వచ్చేసరికి. క్లాస్ బికి వచ్చేసి 172.16 నుంచి 178.34 వరకు. క్లాస్ సికి వచ్చేసి ఇది పూర్తిగా ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది నార్మల్ గా మనకి కమాండ్ లైన్ లో మన కంప్యూటర్స్ నుంచి మనకు అసైన్ చేసేది క్లాస్ సి మాత్రమే. ఓన్లీ క్లాస్ సి వచ్చేసి ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇందులో వర్షన్స్ ఉంటాయి, IPv4, IPv6. ఇది వచ్చేసి అడ్వాన్స్ క్లాసెస్ లో ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేదు మనం డిస్కస్ చేసుకోవడానికి. సో కమింగ్ ఆన్ నెక్స్ట్ టాపిక్స్ లో అది కవర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఈ మోడల్కి వచ్చేసరికి ఓఎస్ఐ అంటే ఏంటి? ఫస్ట్ ఓఎస్ఐ అంటే ఇట్ ఈస్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్ మోడల్. ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్ట్ మోడల్ అనేది ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్. ఇందులో 7 లేయర్స్ ఉంటాయి. కమింగ్ ఆన్ లేయర్స్ మనం కింది నుంచి మీదకి వెళ్తాం. లైక్ ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. ఇక్కడ మనము ప్రతి ఒక్క లేయర్ కూడా కింది నుంచి మీదకి వెళ్తాం. 1 to 7 అని ఉంటుంది చూడండి. ఫస్ట్ అప్లికేషన్ లేయర్ తీసుకోండి, ఎందుకంటే అప్లికేషన్ లేయర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మనకి నార్మల్ గా గూగుల్లో కొడతాం కదా, ఇప్పుడు వాట్ ఈస్ మై ఐపీ అని కొడుతుంది కదా, ఇది కనపడేది వచ్చేసి అప్లికేషన్ లేయర్. కానీ బ్యాక్ ఎండ్ లో జరిగేది అంటే బ్యాక్ ఎండ్ లో మనకు వచ్చేసేసి డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి. దీన్ని మనకి ఐఎస్ఓ ఇన్వైట్ చేసింది. అంటే ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారు ఓఎస్ఐ మోడల్ ని. ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ నాట్ ప్రోటోకాల్ కాదు. ఐఎస్ఓ మోడల్ అంటే ప్రోటోకాల్ అనుకుంటారు, కానీ అది ఐఎస్ఓ మోడల్ అంటే ప్రోటోకాల్ కాదు. ఇట్ ఈస్ ఎ మోడల్ విచ్ అండర్స్టాండింగ్ అండ్ డిజైన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ వెబ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అంటే ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్
ఇది అంటే ఆర్కిటెక్చర్ చేయగలుగుతుంది. లైక్ బ్యాక్ ఎండ్ లేయర్స్ లో మనకి చాలా చూస్తున్నాం ఇక్కడ. 7 layers లో 7 different టాపిక్స్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిజికల్ లేయర్కి వచ్చేసరికి జస్ట్ మనం ఫిజికల్ లేయర్ లో కేబుల్స్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఫిజికల్ లేయర్ లో చూస్తాం. డేటా లింక్ లేయర్ ఇక్కడికి వచ్చేసరికి స్విచెస్, మ్యాక్ అడ్రస్, మెయిన్ మ్యాక్ అడ్రస్ అనేది పర్మనెంట్, ఇది చేంజ్ కావు. సో మ్యాక్ అడ్రసెస్ ని, స్విచెస్ ని డేటా లింక్ లేయర్స్ లో వాడతాం. నెట్వర్క్ లేయర్స్ కి వచ్చేసరికి లాజికల్ ఆర్ ఐపీ అడ్రస్, లైక్ ఐపీ అడ్రసెస్ ని అసైన్ చేస్తూ ఉంటాం ఇక్కడ. నెట్వర్క్స్ కి వచ్చేసి నెట్వర్క్ లేయర్ లోనే మనకి ఒక పాత్, డెస్టినేషన్ అనేది, టైమ్, డెస్టినేషన్, ఎవ్రీథింగ్ ఇట్ అంటే అదొక బెస్ట్ డిటర్మైన్ చేయడానికి నెట్వర్క్ లేయర్ ని యూజ్ చేస్తాం. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్స్ కి వచ్చేసరికి ఇట్ డిఫైన్స్ ఎ పోర్ట్స్ అండ్ రియలబిలిటీ. పోర్ట్స్ ని డిఫైన్ చేస్తుంది, అలాగనే రియలబిలిటీస్. పోర్ట్స్ వచ్చేసి హెచ్టిటిపి పోర్ట్ అయితే 443 అలా అలా పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఇది ఎన్మ్యాప్ క్లాసెస్ లో మేము పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిఫరెంట్ గా. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి, ఫిజికల్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్ వరకు ఈ 4 layers ని నెట్వర్క్ లేయర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ లేయర్స్. ఇందులో సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, దీస్ 3 కమ్స్ అండర్ ద ఓఎస్ లేయర్స్. స్టార్టింగ్ విత్ సెషన్ లేయర్, ఇట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ద సెషన్స్. అంటే ఇప్పటిదాకా మనం ఎక్స్టాబ్లిష్ చేసిన పోర్ట్స్, నెట్వర్క్స్, డేటా లింక్ లేయర్, స్విచెస్, రౌటర్స్, కేబుల్స్, ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఏవైతే ఇవి 4 ఉంటాయో ఇవన్నిటిని డిఫైన్ చేస్తాం. అంటే ఇవి అన్నిటిని ఒక సెషన్ లెక్క క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అనే ఈ 4 layers ని, అంటే నెట్వర్క్ లేయర్ అనేది ఏదైతే ఉందో ఈ 4ని కలిపి ఒక లైక్ దాన్ని ఏమంటారు, ఐసోలేట్ ఫామ్ లో పెట్టేస్తుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇట్ కీప్స్ దెమ్ ఐసోలేటెడ్. అంటే ఇప్పటిదాకా ఉన్న ప్రతి ఒక్క దాన్ని స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్స్ అన్నిటిని ఐసోలేట్ చేసేస్తుంది. దాన్ని సెషన్ లేయర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్. ఇక్కడ డేటా టైప్స్ ఎట్లా ఉంటాయనేది తెలుస్తుంది. అంటే హెచ్టిటిపిఎస్ అయితే ఎన్క్రిప్టెడ్ మోడ్, హెచ్టిటిపి అంటే డీక్రిప్ట్, అంటే లైక్ అది కూడా ఒక ఎన్క్రిప్టెడే, కాకపోతే దానికంటే తక్కువ. సో ఎన్క్రిప్షన్ సర్వీసెస్ అన్ని జరుగుతాయి. అంటే డేటా ఎన్క్రిప్ట్, డీక్రిప్ట్ మోడ్స్ అనేవి ఇక్కడ ప్రజెంటేషన్ లేయర్ లో సెట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్, అంటే ఐ మీన్ అప్లికేషన్ లేయర్. ఇక్కడ నెట్వర్క్ టు అసెస్ టు అప్లికేషన్. అంటే ఇప్పటిదాకా ఉన్న నెట్వర్క్ నుంచి ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ అన్నిటినీ అప్లికేషన్ లెక్క మార్చేస్తుంది. అంటే వెబ్ బ్రౌజర్ వచ్చేసి లైక్ మనం మోజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, సిరి, అంటే ఓఎస్ కి అయితే మనకి నార్మల్ సఫారీ అని వాడతాం కదా ఐఓఎస్ కి. సో సఫారీ బ్రౌజర్స్, ఇలా చాలా డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్ ని మనం చూపిస్తుంది కదా, అది అప్లికేషన్ లేయర్. బ్యాక్ ఎండ్ లో ఒక ఓఎస్ఐ మోడల్ ఇది, లైక్ అంటే బ్యాక్ ఎండ్ లో ఏమేమి వర్క్ అవుతాయి అనేసి చూపిస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్ గా బ్యాక్ ఎండ్ లో నీకు వర్క్ ఏం జరుగుతుంది ఒక మోడల్లో అని చెప్పేసి ఇది. ఇక్కడ నుంచి మన థియరీ పార్ట్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ సెషన్స్. అందులో హ్యాకర్ మెథడాలజీ, అలాగనే హ్యాకర్ ఏమేమి యూజ్ చేస్తారు, ప్రాక్టికల్, పూర్తిగా ప్రాక్టికల్. 20%, జస్ట్ 20% అనేది మనకు థియరీ పార్ట్ ఉంటుంది. జస్ట్ అండర్స్టాండింగ్, అంటే క్లాస్ లో మనం ఏం జరుగుతుంది అని చెప్పేసి అండర్స్టాండ్ చేసుకోవడానికి థియరీ పార్ట్ వాడతాం. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే క్లాస్. See you on next class.